హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. సో పర్టికులర్గా ఈ వీడియోలో నేను ఇంగ్లీష్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, లైక్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో యాక్చువల్గా చాలామంది జీకే అండ్ ఇంగ్లీష్ మీద చాలామంది అడిగారు. నేను ఆల్రెడీ జీకే ఎలా ప్రిపేర్ అవ్వాలి, సోర్సెస్ ఏంటి అనేది నేను సెకండ్ వీడియో డిస్కస్ చేశాను. ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు వెళ్ళి సెకండ్ వీడియో చూడండి, జనరల్ అవేర్నెస్కి. నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇంగ్లీష్కి ఏ సోర్సెస్ అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి నేను మీకు చెప్తాను. సో పర్టికులర్గా మీకు ఫస్ట్ వెయిటేజ్ డిస్కస్ చేస్తాను ఇంగ్లీష్ది. సో యాక్చువల్గా మీకు సీజీఎల్ అనేది 2 tiers కండక్ట్ చేస్తారు. Tier 1లో మీకు 200 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఆ 200 మార్క్స్లో 50 మార్క్స్ ఫ్రమ్ ఇంగ్లీష్, 50 మార్క్స్కి ఉంటుంది అనమాట ఇంగ్లీష్. తర్వాత మెయిన్స్లో మీకు Tier 2లో మీకు మెయిన్స్ 390 మార్క్స్కి ఉంటుంది ఓవరాల్గా. అందులో మీకు 135 మార్క్స్ ఇంగ్లీష్ నుంచి అడుగుతారు. సో వెయిటేజ్ మెయిన్స్లో ఏదన్నా ఎక్కువ ఉంది అంటే అది ఇంగ్లీష్ అనమాట, ఓకేనా. సో మ్యాథ్స్ మెయిన్స్లో యాక్చువల్గా ఎలా ఉంటుంది అంటే మీకు మ్యాథ్స్ 90 మార్క్స్, రీజనింగ్ 90 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 75 మార్క్స్, ఇంగ్లీష్ 135 మార్క్స్ ఉంటుంది అనమాట. సో మీకు ఇంగ్లీష్ అనేది మెయిన్స్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే సో మెయిన్స్లో మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో వీడియోలోకి వెళ్తే సో యాక్చువల్గా ఎస్ఎస్సి ఇంగ్లీష్ని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసి నేను మీకు చెప్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఓకేనా. సో సెకండ్ పార్ట్ వచ్చేసి మీకు కాంప్రహెన్షన్, థర్డ్ పార్ట్ వచ్చేసి వొకాబులరీ. సో ఈ 3 థింగ్స్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని వెళ్తేనే మీరు మెయిన్స్లో కొంచెం సేవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ మీరు తక్కువ స్కోర్ ఇంగ్లీష్లో స్కోర్ చేస్తే ఓవరాల్ స్కోర్ మీద కూడా మీకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో ఫస్ట్ థింగ్ మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎవరిని ఫాలో అవ్వాలని చెప్తాను. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి మీరు రాణి మేడం యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మేడంకి. సో రాణి మేడం మీరు కోర్స్ తీసుకొని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లైక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టోటల్ మీరు మీరే నోట్స్ ప్రిపేర్ చేసుకొని లైక్ అవి థరోగా రివైజ్ చేస్తూ డైలీ 1 వీడియో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 1 వీడియో చూస్తే అది ఈరోజు ఈవినింగ్ లోపే మ్యాథ్స్ మీరు రివిజన్ చేసుకొని ట్రై చేయండి. అలానే తర్వాత నెక్స్ట్ డే సెకండ్ వీడియో, అలా మీరు కంప్లీట్గా ఫస్ట్ టు లాస్ట్ వరకు డైలీ మీరు 1 వీడియో చూస్తూ దాన్ని రివైజ్ చేస్తూ తర్వాత నెక్స్ట్ వీడియోకి మీరు వెళ్ళాలన్నమాట. సో ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మీరు లైక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎలా ఉంటుంది అంటే కంటిన్యూటీ మిస్ అవ్వకూడదు అనమాట. సో ఇన్ కేస్ మీరు ఏదో ఒక టాపిక్ మిస్ అయ్యి ఒకవేళ ఇన్ కేస్ కన్సిస్టెన్సీగా లేకపోతే మీకు అది నెక్స్ట్ టాపిక్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంతా కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మీకు ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం నోట్స్ మంచిగా ప్రిపేర్ చేసుకొని తర్వాత దాన్ని త్వరగా రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో డైలీ 1 వీడియో చూసా కూడా మీకు 132 మ్యాక్స్ 130 డేస్లో వితిన్ 4 monthsలో మీకు సిలబస్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు వొకాబులరీ. సో వొకాబులరీ లైక్ సినోనిమ్స్ కావచ్చు, యాంటోనిమ్స్ కావచ్చు, ఇడియోమ్స్, 1 word సబ్స్టిట్యూట్స్, స్పెల్లింగ్స్. సో వీటన్నిటికీ మీకు బ్లాక్ బుక్ రీసెంట్గా లాంచ్ చేసిన న్యూ ఎడిషన్ బ్లాక్ బుక్ మీరు పర్చేస్ చేసి అందులో మీకు బ్లాక్ బుక్లో సినోనిమ్స్ ఉంటాయి, యాంటోనిమ్స్ ఉంటాయి, ఇడియోమ్స్ ఉంటాయి, 1 word సబ్స్టిట్యూట్స్ ఉంటాయి, స్పెల్లింగ్స్ ఉంటాయి, ఇంకా రిమైనింగ్ న్యూ వర్డ్స్ కూడా ఉంటాయన్నమాట. సో మీరు ఏం చేయాలి అంటే బ్లాక్ బుక్ పర్చేస్ చేసి డైలీ 50 to 60 words, మీకు టైం ఉంటే 100 words కొత్త వర్డ్స్ లైక్ సినోనిమ్ కావచ్చు, యాంటోనిమ్ కావచ్చు, ఇడియమ్స్ కావచ్చు నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీకు బ్లాక్ బుక్లో ఏంటి అంటే ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లైక్ ఇప్పటి వరకు ఎస్ఎస్సి ఇంగ్లీష్లో లైక్ సీజీఎల్లో, సిహెచ్ఎస్ఎల్లో లైక్ ఏవైతే అడిగింటారో మ్యాథ్స్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ మీకు క్వశ్చన్స్ ఇన్ ద సెన్స్ వొకాబులరీ పార్ట్ లైక్ సినోనిమ్స్, యాంటోనిమ్స్, 1 word సబ్స్టిట్యూట్స్, ఇడియమ్స్ అవన్నీ మీకు బ్లాక్ బుక్లో ఒకే చోట మీకు కంపైల్ చేసి ఇస్తాడనమాట వాడు. సో మీరు వన్స్ బ్లాక్ బుక్ ఫాలో అయితే మీకు అన్నీ కవర్ అయిపోతాయి అనమాట. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాణి మేడం దగ్గర మీకు రిమైనింగ్ వొకాబులరీ బ్లాక్ బుక్లో కవర్ అయిపోతాయి. సో నెక్స్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే కాంప్రహెన్షన్ అనమాట. సో కాంప్రహెన్షన్ అనేది మీకు మెయిన్స్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట, ఓకేనా. సో కాంప్రహెన్షన్ కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది మెయిన్స్లో. సో మీరు కాంప్రహెన్షన్కి ఏం చేయాలి అంటే లైక్ మీరు డైలీ లైక్ ఇది చాలామంది చెప్పే ఉంటారు మీకు కాంప్రహెన్షన్ రిలేటెడ్. సో మీరు కాంప్రహెన్షన్కి డైలీ మీరు ప్రతిరోజు మీరు 30 minutes న్యూస్ పేపర్ చదవాలి, హిందూ ఆర్ ఎనీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్, హిందూ ఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియా. సో మీరు అది కూడా 30 minutes టైం పెట్టుకొని అందులో మీరు ఏ టాపిక్ అయినా చదవండి, లైక్ అక్కడ ఉండే ఇంగ్లీష్ ప్యాసేజ్ మీరు ఏ టాపిక్ అయినా మీరు చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసి అందులో ఏమన్నా లైక్ మీకు తెలియని న్యూ వర్డ్స్ ఏమన్నా ఉంటే అది సపరేట్ నోట్స్లో మీరు నోట్ చేసుకొని దాని మీనింగ్ కూడా నోట్ చేసుకొని దాన్ని థరోగా రివైజ్ చేస్తూ ఉండండి. సో దట్ ఏంటి అంటే మీకు
హిందూ న్యూస్ పేపర్ నుంచి మీకు అడిగే ఛాన్స్ కూడా ఉంది ఎస్ఎస్సి సిజిఎల్లో, లైక్ సినోనిమ్స్ కావచ్చు, యాంటోనిమ్స్ కావచ్చు, ఇవన్నీ. సో ఇక్కడ నుంచి మీకు న్యూస్ పేపర్ నుంచి మీకు హెల్ప్ అవుతాయి అన్నమాట. సో మీరు కాంప్రహెన్షన్ అనేది నెగ్లెక్ట్ చేస్తే మీరు మెయిన్స్లో పక్కా రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో మీరు కాంప్రహెన్షన్ కూడా మీరు ప్యారలల్గా చేసుకుంటూ పోవాలన్నమాట. ఓకేనా? సో ఎవరికైనా ఇంగ్లీష్ నావెల్స్ ఆర్ బుక్స్ చదివే హ్యాబిట్ కూడా ఉంటుంది, అది కూడా పర్లేదు. బట్ ఏంటంటే న్యూస్ పేపర్ చదవడం వల్ల మీకు ఇంకొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట ఇంగ్లీష్ నావెల్స్ ఆర్ బుక్స్ చదవడం కంటే. సో మీరు ఈ 3 థింగ్స్ని లైక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వొకాబులరీ, అలానే కాంప్రహెన్షన్, ఈ 3 థింగ్స్ని మీరు ప్యారలల్గా అన్ని పార్ట్స్లో మీరు ఈక్వల్ టైం ఇచ్చుకుంటూ మీరు నేర్చుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఏ ఒక్క దాంట్లో మీకు మార్క్స్ తగ్గినా కూడా మీకు ఇంగ్లీష్లో ప్రాబ్లం అవుతుంది మెయిన్స్లో. సో మీరు డైలీ ఈ ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. సో డైలీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి 1 వీడియో చూస్తే దాన్ని నోట్ చేసుకొని ఆ రోజు ఈవినింగ్లోపే రివైజ్ చేసి, తర్వాత వొకాబులరీలో లైక్ బ్లాక్ బుక్ తీసుకొని సినోనిమ్స్ కొన్ని, యాంటోనిమ్స్ కొన్ని, ఇడియమ్స్ కొన్ని, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కొన్ని, స్పెల్లింగ్స్ కొన్ని, ఇంకా రిమైనింగ్ న్యూ వర్డ్స్ కొన్ని మీరు చదవాలి. అవి మళ్ళీ రివైజ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి కాంప్రహెన్షన్. డైలీ మార్నింగ్ మీరు న్యూస్ పేపర్ హాఫ్ అన్ అవర్ చదివి దాంట్లో ఉండే న్యూ వర్డ్స్ని మీరు నోట్ చేసుకొని దాన్ని ఆ న్యూ వర్డ్స్ యొక్క మీనింగ్స్ కూడా నోట్ చేసుకొని దాన్ని రివైజ్ చేయాలి. సో ఈ 3 థింగ్స్ మీరు ఇంగ్లీష్కి పక్కా డైలీ మీరు చేస్తే అప్పుడు మీకు ఓవరాల్గా ఇంగ్లీష్ స్కోర్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇవి 3 యాక్చువల్గా ఇంటర్లింక్. మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వస్తే లైక్ క్లోజ్ టెస్ట్లో హెల్ప్ అవుతుంది, కాంప్రహెన్షన్లో కూడా హెల్ప్ అవుతుంది, ఇంకా ఫిల్లర్స్ ఉంటాయి, మీకు ఫిల్లర్స్లో కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో సిజిఎల్ ప్రీ అవ్వచ్చు, లేకపోతే సిజిఎల్ మెయిన్స్ అవ్వచ్చు, లేకపోతే సిహెచ్ఎస్ఎల్ ప్రీ ఆర్ సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్, లేదా సిపిఓ మెయిన్స్ ఆర్ సిపిఓ ప్రిలిమ్స్ ఆర్ ఎంటీఎస్, ఎనీథింగ్. మీరు ఈ ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా సేమ్ ఇలానే మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఎవరైతే మ్యాక్సిమం కొంతమందికి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు ఉండదు, సో మీరు స్లోగా స్టార్ట్ చేయండి. లైక్ డైలీ ఒక 15 to 20 minutes చదివేటట్టు. అలా 1 month మీరు 15 to 20 minutes డైలీ కన్సిస్టెన్సీగా చదువుతూ తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి కొంచెం డ్యూరేషన్ పెంచుకోవడానికి ట్రై చేయండి. సో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ మాత్రం పక్కాగా ఒక హ్యాబిట్ లాగా పెట్టుకోండి. సో ఈ 3 things కానీ మీరు చేయగలిగితే మీరు మ్యాక్సిమం స్కోర్ని మీరు ఇంగ్లీష్లో స్కోర్ చేసే ఛాన్స్ అయితే ఉంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ నేను మీకు ఇంకా ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు ఇంకా ఎవరికైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అనిపిస్తే మీరు ఇంగ్లీష్కి పినాకిల్ తీసుకోండి. రీసెంట్ ఎడిషన్ది పినాకిల్ తీసుకుంటే మీకు అందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇవన్నీ క్లోజ్ టెస్ట్, కాంప్రహెన్షన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. 2000 ఐ థింక్ టీసీఎస్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేస్తాడు. 2018 నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు ఏవైతే ఎగ్జామ్స్ జరిగాయో అవన్నీ కవర్ చేస్తాడు. పినాకిల్ రీసెంట్ ఎడిషన్ తీసుకోండి. నేను మీకు డిస్ప్లేలో బుక్ డిస్ప్లే చేస్తాను, సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇంకొక వీడియో రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది రీజనింగ్, అది కూడా నేను మీకు వితిన్ 3-4 days లోపే నేను మ్యాథ్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అంటిల్ దెన్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై.